మీ వర్గాలకు ఏం కావాలో చూసుకోండి అన్న సందర్భాలు కూడా మేము చూసాం. సో ఇప్పుడు మీరు గతంలో ఎంపీగా చేశారు. వాళ్ళు అంటే నేను చెప్పండి, ఈ సమావేశం చెప్పాలంటే చాలా సింపుల్ గా చిన్న పెద్ద ఎజెండా కూడా లేదు. ఓన్లీ దాడుల మీద జరిగితే అది ఖచ్చితంగా అందరూ కలిసి ఒక మాట మీద ఉండి అలాంటివి జరగకుండా చూడటం, జరిగిన వాళ్ళకి మన వంతు సహకారం ఏం చేయాలో చేయటం. రెండోది ప్రభుత్వం నుంచి కాపులకు రావాల్సినవి అన్ని కూడా మనం రావటం. ఈ 2 ఎజెండాల మీద జరిగింది. బట్ మా అజెండాని మార్చేస్తూ ముందు రోజే డీసీఎం గారు కాకినాడలో మీటింగ్ పెట్టడం, ఆయన ఏదో చెప్పేయటం, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కాకినాడ రూరల్ సోదరులు శాసనసభ్యులు ఆయన ఒక రకంగా మాట్లాడేయడం, రకరకాల భాషల్లో మాట్లాడడం. మమ్మల్ని అంటే పర్వాలేదు, ఎందుకంటే మేము ప్రజాసేవలో ఉన్నాము, ప్రజలతో ఉన్నాం కాబట్టి, రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, పార్టీల్లో ఉన్నాం కాబట్టి ఏ విన్నా పర్లేదు. బట్ జాతినే అవమానకరంగా ఇచ్చే విధంగా జంతువులతో పోల్చే పరిస్థితులు అనేవి చాలా 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 తప్పు. అందరూ కూడా ఖండించాల్సిన విషయం. మేము వెంటనే కూడా ఆ విషయాన్ని కూడా ప్రస్తావించి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎందుకో ఉలిక్కిపడ్డారు. ఎందుకు అంటే నేనేమనుకుంటున్నా అంటే, నాకున్న చిన్న అనుభవంలో కాపులు అంటే ఒక కార్నర్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి విడిపోతే, ఇప్పుడు ఇవాళ వైసీపీ పెట్టారు, రేపు బీజేపీ పెట్టుకుంటారు, ఎల్లుండి టీడీపీ పెట్టుకుంటారు. 4 ముక్కలు అయిపోతే కార్నర్ క్లోజ్ అవుతుందా, లేకపోతే కార్నర్ ఖాళీ అవుతుందా, లేకపోతే కార్నర్ లో వాక్యూమ్ వస్తుందా అనేది ఏదన్నా ఉందేమో అనేది నా ఫీలింగ్. కొంతమంది పెద్దలు మాట్లాడుకున్న డిస్కషన్ ద్వారా నేను విన్నది. అందుకనే ఉలిక్కిపడ్డారు. మా మీటింగ్ కి ఉలిక్కిపడాల్సిందే లేదు. మేము స్పష్టంగా వైఎస్ఆర్సీపీ కాపు ముఖ్య నాయకుల సమావేశము అని పెట్టుకుని చక్కగా 3-4 గంటలు కూర్చుని అందరూ దాన్ని పెద్ద యుద్ధం చేశారు. ఏది ఏమైనా ఒక ఉలికిపాటుకైతే మీరు గురి చేశారు ఆ సమావేశం ద్వారా. ఫైనల్ గా చెప్పండి, మీరు ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, మరొకసారి ఓడిపోయినా కూడా అప్పటి నుంచి కూడా క్రియాశీలకంగా నిరుత్సాహపడకుండా ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారా, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారో చెప్పండి ఫైనల్ గా. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అలాగే. నా బాధ్యత ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఆయన నాకు ఒక తల్లిగా భావించి నాకు మంచి అవకాశం ఇచ్చారు. అంటే నాది మీకు కూడా తెలుసు, నేను కార్యకర్తగా స్టార్ట్ అయ్యి అందరూ లీడర్స్ ఆశీస్సులతో నేను ఇక్కడ దాకా రావటం జరిగింది. వచ్చినప్పుడు మొన్న ఎంపీగా అప్పటికప్పుడు పిలిచి చాలా తక్కువ 1 వీక్ 10 days లో ఇచ్చి కాకినాడ ఎంపీగా ఫస్ట్ ఎంపీ, కాకినాడకి ఫస్ట్ మహిళా ఎంపీ నేనే, పిఠాపురంకి ఫస్ట్ మహిళా ఎమ్మెల్యే నేనే, ఈ తూర్పుగోదావరి నుంచి ఫస్ట్ జిల్లా పరిషత్ కానీ అన్ని ఫస్ట్ మహిళగా నాకు అవకాశం వచ్చింది. నేను అది ఎప్పుడు కూడా నా పదవికి నేను ఎప్పుడు న్యాయం చేస్తూ ఉన్నానని నా నమ్మకం. ప్రజలు కూడా అలాగే ఉన్నారు. తప్పకుండా ఇప్పుడు నా బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పింది. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా అక్కడ కార్యకర్తలకు కానీ వైఎస్ఆర్సీపీ కుటుంబానికి కానీ అండగా ఉండమని చెప్పారు. అది 100% నేను తప్పకుండా పాటించుకుంటూ ముందుకు వెళ్తాను. భవిష్యత్ అనేది పార్టీ ఎప్పుడు కూడా పార్టీ అధ్యక్షుడి నిర్ణయమే. వారి నిర్ణయం ఎలాగుంటే అట్లాగే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. చూద్దామమ్మా, మరి ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉంటున్నటువంటి ప్రజానాయకులకి డెఫినెట్ గా భవిష్యత్తు ఉంటుంది. మీకు కూడా రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. చూస్తామండి 99 TV.